హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే దేవుళ్ళు. అసలు దేవుళ్ళు అంటే ఏంటి, ఎప్పుడు చేస్తారు, ఏమేమి చేస్తారు, ప్రజ్ఞాన్ ఇందులో ఏమేమి పార్టిసిపేట్ చేశాడు, వాడి చేసిన అల్లరేంటో అన్నీ ఈ వీడియోలో ఉంది, చూసేయండి. యాక్చువల్లీ ఇంటి దేవుడు అని అంటారు కదా, అలా మా ఇంటి దేవుడైతే వెంకటేశ్వర స్వామి. తాత ముత్తాతల నుంచి ఒక బుట్టలో కొన్ని నామ పండులు అని పెడతారు, వాటిని దేవుడిగా భావిస్తాము. వాటిని ఒక బుట్టలో పెట్టి పైన పెడతారు. ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి ముందు వచ్చే సాటర్డే ఆ బుట్టని కిందకి దించి పూజ అయితే చేస్తాము. అలా పూజ చేసే టైంలో ఇలా తాళాలు అయితే ప్లే చేస్తారు. ప్రజ్ఞాన్ అవే ప్లే చేస్తూ ఉన్నాడు. క్లోజ్ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ కూడా పిలుస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ దేవుడు మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో ఉంది. మా చిన్నాన్న వాళ్ళే ఎవ్రీ ఇయర్ పిలుస్తారు, కానీ మాకు కుదరలేదు. లక్కీగా ఈ ఇయర్ కుదిరింది. ఇంకొక స్పెషల్ ఏంటి అంటే, ప్రజ్ఞాన్ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ దేవుళ్ళు ప్రజ్ఞాన్కి. సో ప్రజ్ఞాన్కి కూడా దేవుడి బ్లెస్సింగ్స్ దొరుకుతాయి అని అనుకున్నాము. వాడు చక్కగా కూర్చొని ఆ దేవుడికి తాళాలు అయితే ప్లే చేస్తూ ఉన్నాడు. మామూలుగా ఇంట్లో డాడీ ప్రజ్ఞాన్ ఇద్దరు పూజ దగ్గర ఇలాగే ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా చేసుకుంటూ ఉన్నారు. దేవుడికి ఫొటోస్ ఇంకా వీడియోస్ తీయకూడదు అన్నారు, అందుకే తీయలేదు. ఇంకా ఆ టైంలో ఉన్న వాళ్ళ వరకు అయితే క్యాప్చర్ చేశాను. తర్వాత ఇంకా చాలామంది వచ్చారు, అప్పుడు ఇంకా బిజీ అయిపోయాము. అందుకే వాళ్ళకైతే వీడియో ఏం తీయలేకపోయాను. ప్రజ్ఞాన్ ఇక్కడ వాళ్ళ మామకు దెబ్బ తగిలింది, ఏమైంది అని అడుగుతూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరితో బాగా కలిసిపోయి ఆడుకుంటూ ఉన్నాడు వాడు. వాళ్ళ చింతాత అడుగుతున్నారు కిస్ చేయమని. కిస్ చేయకుండా అలా పోక్ చేస్తూ ఉన్నాడు. అసలు దొరకలేదు మాకు, ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాడు అని వెతుక్కుంటూనే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మేము బిజీగా ఉన్నాము, అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా డిన్నర్ వడ్డించడంలో అని చూసుకుంటూ ఉంటే ప్రజ్ఞాన్ ఈ లోపల ఇంటి పక్కనే ఉన్న టెంపుల్లో భజన అవుతుంది. ఎవ్రీ సాటర్డే అక్కడ భజన అవుతుంది. ఇంకా ఆ భజనకు వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాడంట. మాకు అది కూడా తెలీదు. వాడు ప్రసాదం తీసుకొని వస్తే అప్పుడు తెలిసింది. మాకేంటి అంటే, ఇలా దాచుకున్న మనీ, దేవుడి పేరు పెట్టి దాచుకున్న మనీ ఇలా దోశల్లో వేసుకొని దేవుడికైతే ఇస్తారు. ఇక్కడ డాడీ అదే చేస్తున్నారు. నానమ్మ దాచిన మనీ ఇక్కడ దోశల్లో వేయమంటే అంతా తీసి డాడీ నానమ్మకు వేస్తే నానమ్మ ఇంకా వెళ్తున్నారు దేవుడి దగ్గర వేయడానికని. తర్వాత ఇంకా అందరం కూడా వేసాం. ప్రజ్ఞాన్కి ఇక్కడ ఒక చిన్ని చెల్లి కూడా దొరికింది. ఇంకా ఆ పాపకే హాయ్ చెప్పు అని అంటున్నాడు. మా దేముళ్ళు అయితే ఈ ఇయర్ చాలా బాగా జరిగింది. మా దేముళ్ళు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞాన్ 23.